హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ నేను ఏమేమి చేశానో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ చేసిన పప్పు ఇంకా రైస్ అయితే మిగిలిపోయాయి. సో ఆ వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేయడానికి అయితే పెట్టుకున్నాను. సో నేనైతే ఫస్ట్ ఈవినింగ్ టైంలోనే వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా నైట్ అయితే ఏం చేయనండి. సో దాని తర్వాత మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. సో దీంతో కొంచెం సేమియా అనేది ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. అందుకోసమని మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. పప్పు అయితే మార్నింగ్ చేశాను. సో ఇది వేడి చేసేసి ఒక బౌల్లో అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ చేసిన రైసే ఉందండి. సో ఇదైతే సరిపోతుంది. ఇంకా నేను ఈవినింగ్ టైంలో కొంచెమే తింటాను కాబట్టి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి టిఫిన్ తింటారు. సో ఈ రైస్ ఇంకా వేడిగా పప్పు ఉంది కాబట్టి పిల్లలకైతే తినిపించేస్తాను. సో ఇవి వచ్చేసి వడియాలు మార్నింగే ఫ్రై చేశాను. సో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే సరిపోతుందన్నమాట. నైట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా సేమియా ప్రిపేర్ చేస్తాను కదా, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి సేమియా అయితే తింటారు. ఆల్రెడీ నేనైతే సేమియా ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసిన తర్వాత సో నేను వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని సో ఇక్కడైతే సేమియా అయితే తింటున్నాను. సో ఇదైతే నా మినీ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.